చర్చెస్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా కొంతమంది ప్రవర్తన చేస్తూ ఉంటారు. మేము ఇది చేయొచ్చా అండి, మేము ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా, మేము సినిమాలు చూడొచ్చా, మేము టీవీ సీరియల్ చూడొచ్చా, మేము ఏ ప్రోగ్రామ్స్ చూడాలి అని అడుగుతూ ఉంటారన్నమాట. సరే, ఉదాహరణకి పాస్టర్ గారు ఈ లిస్ట్ ఇచ్చారే అనుకుందాం. ఇలాంటి సినిమాలు చూడకూడదు, ఇలాంటి టీవీ సీరియల్ చూడకూడదు, ఇలాంటి ప్రోగ్రాములు టీవీలో వచ్చే ప్రోగ్రాములు చూడకూడదని లిస్ట్ ఇచ్చారా అనుకుందాం. నియమాన్ని పాటించే వ్యక్తులు ఎలా ఉంటారంటే చెప్తున్నా. అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఓహో ఇలాంటి సినిమాలు చూడకూడదంట, ఇలాంటి సీరియల్ చూడకూడదంట, లేకపోతే ఇలాంటి వచ్చే ప్రోగ్రాములు టీవీలో వచ్చే ప్రోగ్రాములు చూడకూడదంట, లేకపోతే ఫోన్లో ఇలాంటివి వచ్చేటప్పుడు చూడకూడదంట అని మీరు తెలుస్తుంది. ఆ లిస్టు చూసుకుంటారు. ఆ లిస్టులో లేని కొత్త ప్రోగ్రాములు ఏమన్నా అశ్లీలమైనవి, అసభ్యమైనవి ఒకవేళ టీవీలో వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మరలా మీరు పాస్టర్ గారి దగ్గరికి పరిగెట్టాలా, ఈ కొత్త ప్రోగ్రాం వచ్చిందండి అది చూడొచ్చా లేదా అని. నియమాలు అన్నమాట. ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది అంటే, పరిశుద్ధాత్మ నడిపింపు నీకు ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మని నీవు పొందుకున్న వ్యక్తివే అయితే గనక ఇవి చూడొచ్చా, అవి చూడకూడదా, ఇలా ఉండొచ్చా, అలా ఉండకూడదా, ఇలా మాట్లాడొచ్చా, ఇలా మాట్లాడకూడదా అని నువ్వు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. నీకే తెలిసిపోద్ది ఆత్మ నడిపింపు చేత ఏది చూడొచ్చో ఏది చూడకూడదో. ఒకవేళ టీవీలో అసభ్యకరమైనటువంటి ప్రోగ్రామే వస్తూ ఉన్నట్లయితే, కామెడీతో కూడింది అనుకుంటున్నటువంటిది, వెంటనే నీలో ఉన్న ఆత్మ ఏం చేస్తా తెలుసా, తీసేయ్, మార్చేయ్, తీసేయ్ అని చెప్తుంది.